నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పృథ్వీ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే మాధురి. సార్, సమ్ టైమ్స్ పోలీస్ స్టేషన్ కి ఏదైనా భూమి విషయం కానీ ఏమైనా సివిల్ విషయాలకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇది సివిల్ అమ్మా, మీరు కోర్టులో తేల్చుకోండి అంటారు. కాకపోతే కొంతమంది పోలీసులు ఏంటంటే అత్యుత్సాహంతో ముందుకెళ్తూ ఉంటారు, వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మన ఇండియన్ లీగల్ సిస్టమ్ లో రెండు రకాల సిస్టమ్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే సివిల్ సిస్టమ్, ఒకటేమో క్రిమినల్ సిస్టమ్. పోలీస్ పరిధి కేవలం క్రిమినల్ సిస్టమ్ కి ఒక అటాచ్ అయిపోయింది, ట్యాగ్ అయిపోయింది. సివిల్ డిస్ప్యూట్స్ తన ఇన్వాల్వ్ అవడానికి లేదు. సివిల్ డిస్ప్యూట్స్ అన్నవి కోర్టులు ఉన్నాయి, రెవెన్యూ అధికారులు ఉన్నారు, మిగతా అధికారులు వాళ్ళు చూసుకుంటారు. దానిలో పోలీసు తలపెట్టడానికి కానీ దానిలోకి వెళ్ళటానికి కానీ తన హక్కు లేదు. ఇప్పుడు ఒక చిన్న నోటు బాకీ అనుకో, ఒక ప్రామిసరీ నోట్ లో ఒక వ్యక్తికి డబ్బు ఇవ్వాలి. ఎన్నాళ్ళు అడిగినా డబ్బు ఇవ్వట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాడు వచ్చి డబ్బు వసూలు చేయడానికి తనకు హక్కు లేదు. పోలీసు వాళ్ళు ఏం చెప్పాలంటే, మీరు వెళ్ళి సివిల్ కోర్టుకి వెళ్ళండి, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, నోటీస్ ఇచ్చుకోండి, లేకపోతే కోర్టుకి వెళ్ళండి, కోర్టులో మీరు ఫైల్ చేసుకోండి, రికవరీ వస్తుంది, అంతేగాని నువ్వు నా దగ్గర రాకూడదు అని చెప్తారు. లేదు, స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అంటారు. స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటే వాడు అమ్ముతా అన్నవాడు డబ్బులు తీసుకుని అమ్మట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అదిగో అమ్మాలి, నువ్వు ఖచ్చితంగా అమ్మాలి, నీకు 24 hours టైం ఇస్తున్నాను, అమ్ముతావా లేదా అని చెప్పేసి అడగటం లేదు. స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అది కోర్టు మాత్రమే చూసుకోవాలి. ఇందాక మనం యూఎస్ వీడియోలో మాట్లాడుకున్నాం, ఈజ్మెంటరీ రైట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈజ్మెంటరీ రైట్స్ చెప్పాల్సింది కోర్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రెస్ పాస్ అని ఉంటుంది. అది రెండు రకాలుగా ఉంటుంది. క్రిమినల్ ట్రెస్ పాస్, సివిల్ ట్రెస్ పాస్ అంటారు. ట్రెస్ పాస్ అంటే ఏంటంటే ఇంకొకటి ల్యాండ్ లోకి వీడు వెళ్ళి అక్రమంగా దాన్ని ఆక్యుపై చేయటం. అక్రమంగా వెళ్ళటం గురించి క్రిమినల్ ట్రెస్ పాస్ అంటారు. ఆక్యుపై చేయటం వచ్చేసరికి సివిల్ ట్రెస్ పాస్ అవుతుంది. చిన్న థిన్ లైన్ తేడా ఉంటుంది అమ్మా. అంటే ఇప్పుడు మీ ల్యాండ్ ఉందనుకోండి, మీ ల్యాండ్ లోకి నేను లోపలికి వచ్చాను, లోపలికి వచ్చి వెళ్ళాను, క్రిమినల్ ట్రెస్ పాస్ అవుతుంది. నేను వచ్చి ఆక్యుపై చేసుకున్నాను, సివిల్ ట్రెస్ పాస్ అవుతుంది. మీ ల్యాండ్ లోకి వచ్చి మిమ్మల్ని ఏదైనా గలాటా చేసి నేను అక్కడ ఉండేటువంటి వస్తువులు ఏమైనా లాగేసి లేకపోతే డిస్ట్రక్షన్ చేస్తే క్రిమినల్ ట్రెస్ పాస్ అవుతుంది. లేదు, మీ ల్యాండ్ లోకి వచ్చి కనుక నేను అక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తాను, లేకపోతే అక్కడ ఇల్లు అనుకుందాం, ఇంటికి వచ్చి ఆక్యుపై చేసుకుని ఉంటాను అంటే అది సివిల్ ట్రెస్ పాస్ అవుతుంది. మీకు రైట్స్ ఉన్నాయా మీ ల్యాండ్ మీద, నాకు రైట్ ఉందా మీ ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటే, అది చెప్పాల్సిందే సివిల్ కోర్టు. పోలీస్కి రైట్ తెలియదు కదమ్మా. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఇప్పుడు ఆక్యుపై చేయడానికి వచ్చారు, ఆ టైంలో ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవ అయింది, ఒకరికొకరు కొట్టుకునేంత వరకు వెళ్లారు. దీని ఎలాగా క్రిమినల్ కేసు కింద చూస్తామా, ఇది సివిల్ డిస్ప్యూట్ కింద అయిన గొడవ కాబట్టి సివిల్ కేసు కింద చూస్తామా? మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మాధురి గారు. మీరు ఒకళ్ళ ల్యాండ్ లోకి ఇంకొకళ్ళు వెళ్తున్నారు అన్నారు. ఆ ల్యాండ్ ఉన్న వ్యక్తి హక్కు అన్నది బయటికి రావాలి కదా. ఫస్ట్ అతను డాక్యుమెంట్ వెరిఫై చేయాలి కదా. అతను డాక్యుమెంట్ వెరిఫై చేసి ఇతనికే రైట్ ఉందని చెప్పాలి కదా. అతను అథెంటికేషన్ డాక్యుమెంట్ అయి ఉండాలి కదా. ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఎస్ ఇది కరెక్ట్, ఇతనిదే డాక్యుమెంట్ అని చెప్పాలి కదా. ఎవరైతే లోపలికి వెళ్ళి ఆక్యుపై చేయబోతున్నారో అతనికి ఏ హక్కు ఉంది అన్నది క్వశ్చన్ అవ్వాలి కదా. ఈ పోలీస్ ఆఫీసర్ కి ఈ రైట్స్ గురించి పెద్ద అవగాహన ఉండదమ్మా. అది కోర్టు వరకు, సివిల్ కోర్ట్స్ వరకే చూస్తాయి. ఇతనికి ఎట్లా వచ్చింది రైట్స్, పర్చేసింగ్ రైట్ వచ్చిందా, ఎలినేషన్ రైట్ వచ్చిందా. ఎలినేషన్ అంటే ఎవడైనా గిఫ్ట్ ఇచ్చారా, లేకపోతే సక్సెసర్ వాళ్ళ ఫాదర్స్ నుంచి వచ్చింది, పేరెంట్స్ నుంచి వచ్చినాయా, లేదా అవుట్ ఆఫ్ గిఫ్ట్ ద్వారా వచ్చిందా అన్నది ఫస్ట్ చూడాలి. చూసిన తర్వాత అతని హక్కు ఉంది నిర్ధారించుకోవాలి. తర్వాత లోపలికి వెళ్ళిన వ్యక్తికి ఏ హక్కుతో లోపలికి వెళ్ళాడు, అతను కూడా హక్కు ఉంది. వీళ్ళిద్దరి మధ్య హక్కుల దగ్గర డిస్ప్యూట్ ఉంది, సివిల్ కోర్టు. ఇది తేలకుండా ఇతను లోపలికి వెళ్ళాడు, గొడవ చేశాడు, గొడవ చేస్తే రక్తాలు వచ్చేటట్టు కొట్టుకుంటే పోలీసు వాళ్ళకే సంబంధం. లోపలికి వచ్చి రక్తాలు వచ్చుకున్నట్టు కొట్టుకున్నారు, మామూలుగా ఘర్షణ, అరుచుకున్నారు, కేకలు వేసుకున్నారు, తిట్టుకున్నారు, లేకపోతే నెట్టుకున్నారు, ఇంతవరకు మాత్రం పోలీసు సంబంధం లేదంటే యువర్ రైట్స్ ఎండ్స్ వేర్ మై నో స్టార్ట్ అనేది ఒక ఇటలీ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. నా ముక్కు మొదలైనంత వరకు నీకు రైట్ ఉంది, నా ముక్కు మొదలైందా మీకు రైట్ పోయింది. అంటే మీరు నన్ను ఇక్కడ వరకు కొట్టడానికి వచ్చారు, తగలనంతసేపు యూ హ్యావ్ నాట్ ఇన్ఫ్రింజ్డ్ మై రైట్స్, తగిలిందా నా రైట్ స్టార్ట్ అయింది. అందుకని మీ రైట్స్ స్టార్ట్ అయినాయి అన్నది చెప్పగలిగేటువంటి సామర్థ్యంతో ఒక యాక్ట్ జరిగితే, నన్ను కొట్టారు, దెబ్బలు తగిలాయి, బ్లీడింగ్ ఇంజురీ అయింది, లేకపోతే కౌపు దెబ్బలు తగిలాయి, డెఫినెట్లీ పోలీస్ హ్యావ్ టు ఇంటర్వెన్. అంతేగాని లోపలికి వచ్చి కొట్టుకోకుండా అరుచుకున్నారు, కేకలు వేసుకున్నారు
వాళ్ళు హక్కుల కోసం పోరాడుతున్నారు, హక్కుల కోసం అడుగుతున్నారు అంటే పోలీస్కి ఎత్తుబాటి సంబంధం లేదమ్మా అసలు. ఓకే. పోలీస్ కెనాట్ ఇంటర్వెన్. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, పోలీస్ సివిల్ రైట్స్ లో వీళ్ళు ఇంటర్ఫీర్ అవటానికి లేదు. సివిల్ రైట్స్ చేయాల్సిన సివిల్ కోర్ట్స్ చేయాలి. మున్సిపల్ కోర్టు ఉంది, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంది, సబ్ జడ్జి కోర్టు ఉంది, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఉన్నాయి, అవి తేల్చాలి. అక్కడ తేలాలి తప్ప పోలీస్ వాళ్ళకి హక్కు లేదు అక్కడ లోపలికి ఎంటర్ అవటానికి అని చెప్పి. ఒకవేళ అయినా పోలీస్ ఇంటర్వెన్ అవుతున్నారు అనేసరికి సుపీరియర్ ఆఫీసర్ కంప్లైంట్ చేయొచ్చు, మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు. పోలీసు వాళ్ళు నా రైట్స్ లోకి వస్తున్నారని చెప్పి. జనరల్ గా నాకు ఉండే 27 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ లీగల్ ఫీల్డ్ లో పోలీస్ జనరల్ గా ఇంటర్ఫియర్ అవ్వరమ్మా. ఎందుకంటే సుపీరియర్ ఆఫీసర్స్ ఊరుకోరు. సివిల్ కేసెస్ లో వాళ్ళకి పొరపాటు కూడా ఇంటర్ఫియర్ అవ్వటం, మళ్ళీ తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టులో ప్రాబ్లం వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు రీజన్ చెప్పు, ఏమడదు, నువ్వు ఎందుకు వెళ్ళావు రీజన్ చెప్పు. నీకు ఎక్కడ ఎవరైనా కొట్టుకున్నారా, వాళ్ళు ఏదైనా నీకు ఏమైనా కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఆ రిటర్న్ కంప్లైంట్ లో నీకు ఎక్కడైనా కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ నడిచిందా, అది నువ్వు చూపించి నాకు నువ్వు ఎందుకు వెళ్ళావో చెప్పు అని అడుగుతుంది. ఒక్కోసారి హైకోర్టు ఇంటర్వ్యూన్ అయిపోతా ఉంటుంది, సుమోటో ఇంటర్ఫియర్. అందుకని జనరల్ గా ఏంటంటే ఈ హైదరాబాద్ ఏరియా వరకు నేను చూసినటువంటి సిస్టమ్ ఏంటంటే పోలీస్ కనుక సివిల్ వ్యవహారాలు అయితే ఇది సివిల్ ఇన్ నేచర్ కోర్టుగా చెప్పేస్తారు, ఈ కేసు సివిల్ ఇన్ నేచర్ అని మేము ఇంటర్ఫియర్ అవ్వండి చెప్పేస్తారు. అదర్వైజ్ అక్కడ ఏదైనా దెబ్బలాట జరిగింది, రక్తపాతం జరుగుతుంది, ఒకరికొకరు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది, అప్పుడు పోలీస్ ఇంటర్వ్యూ. ఓకే, ఒకవేళ సివిల్ దాంట్లో పోలీసులు ఇంటర్ఫియర్ అయితే మనం ఏం చేయాలి? సివిల్ వాటిల్లో పోలీస్ ఇంటర్ఫియర్ అయితే జనరల్ గా ఒక పోలీస్ స్టేషన్ ఉంటే SHO స్టేషన్ అంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు. అంటే ఒక CA స్థాయి వ్యక్తి ఉండేటువంటి ఆఫీస్ అండి. ఆ ఆఫీస్ లో జనరల్ గా SHO వెళ్ళేది తక్కువ ఉంటుంది బయటికి. SI స్థాయి వ్యక్తులు, SI స్థాయి కన్నా కింద వ్యక్తులు వెళ్తా ఉంటారు ఇన్వెస్టిగేషన్ కి అండ్ ఎంక్వైరీకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటంటే మన పోలీస్ CRPCలోనే, అంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త లేటెస్ట్ యాక్ట్ ప్రకారం చూసుకున్న భారతీయ న్యాయ శిక్షా స్మృతి ప్రకారం సంవిధానం ప్రకారం చూసుకున్న పోలీస్ గనక ఒక స్థలంలోకి కానీ ఒక ప్రదేశానికి కానీ ప్రైవేట్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సర్చ్ వారెంట్ తీసుకెళ్ళాలి. మ్యాండేటరీ. అరెస్ట్ కి సర్చ్ కి ఖచ్చితంగా వాళ్ళు వారెంట్లు తీసుకెళ్ళాలి. మనం అడగాల్సింది ఏంటంటే మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా, లోపలికి వస్తున్నావు, ప్రైవేట్ ల్యాండ్ లోకి వస్తున్నావు, నీకు సర్చ్ వారెంట్ ఉంటే సర్చ్ వారెంట్ చూపించండి. లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సర్చ్ వారెంట్ ఇచ్చేది మెజిస్ట్రేట్ ఇస్తాడు. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళే వరకు వాళ్ళకి టైం లేదనుకోండి, అంటే ఈ లోపల ఇక్కడ ఏదో అగాచ్యం జరుగుతుంది అనుకోండి, దానికి సంబంధించిన కంప్లైంట్ చూపించండి. లోపల ఏదైనా సరే ఒక సంఘ విద్రోహం ఎవరైనా లోపల దాసాము అన్నది ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ చూపించండి. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు సుపీరియర్ ఇస్తాడు, CI స్థాయి వ్యక్తికి పైన ఉండేటువంటి ACP గాని DCP గాని ఇస్తాడు. వాళ్ళు ఇచ్చిన తర్వాత అది పట్టుకుని వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ నార్కోటిక్ డ్రగ్స్ ఏదైనా నడుస్తున్నాయి, ఆ నార్కోటిక్ డ్రగ్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి నీకు సర్చ్ చేయదు. నీకు సర్చ్ లేకుండా ఏ పోలీస్ వ్యక్తి కూడా లోపల రావడానికి వీల్లేదు. ఎలాంటి ప్రైవేట్ ప్రాపర్టీస్ లేదు. యూ కెన్ ఆస్క్, డిమాండ్, సర్చ్ వారెంట్ చూపించండి. అరెస్ట్ వారెంట్ ఉంది, నన్ను తీసుకెళ్ళడానికి అరెస్ట్ వారెంట్ చూపించండి. ఈ రెండు చూపిస్తే నేను వస్తాను, లేదంటే నాకు ఇవ్వలేదు. లేదు సర్చ్ వారెంట్ కానీ అరెస్ట్ వారెంట్ చూపించట్లేదు, నేను రాదంటే నేను సుపీరియర్ ఆఫీసర్ నేను మాట్లాడుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పచ్చు. అండ్ మీకు సంబంధించినటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సంతకాలు తీసుకుంటారు అక్కడ మిమ్మల్ని తీసుకెళ్లేటట్టయితే, వాళ్ళకి ఇంటిమేషన్ చేసి వాళ్ళు తీసుకెళ్తారు. ఈ రెండు కనుక ప్రతి వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలమ్మా. సర్చ్ వారెంట్ అండ్ అరెస్ట్ వారెంట్. సర్చ్ లేకుండా ఏ పోలీస్ ఆఫీసర్ ఒక ప్రైవేట్ ల్యాండ్ లోకి ఎంటర్ అవటానికి కూడా లేదు. మన కాలేజెస్ లో చాలా మంది ఇప్పుడంటే ఆ సిస్టమ్ డిట్రాయిట్ అయింది, కానీ కాలేజ్ లో ప్రిన్సిపాల్ తోటి ఎంత దెబ్బలాడినా సరే, కొట్టుకున్నా సరే, ప్రిన్సిపల్ కొట్టినా సరే పోలీసు వాళ్ళు లోపల రాణించేవారు కదా ఒకప్పుడు స్టూడెంట్స్. ఎందుకంటే స్టూడెంట్స్ కి చిన్న వాళ్ళకి ఉండే డిఫరెన్స్, తండ్రి కొడుకు ఉండేటువంటి డిఫరెన్స్ లాంటిది తప్ప పోలీసు వాళ్ళు రాకూడదు లోపలికి. అందుకే లోపలికి వచ్చి వెళ్ళకూడదు. అప్పుడు అడుగుతా ఉంటాడు, నీకు సర్చ్ ఉందా అని అడుగుతా ఉండేవాడు ప్రిన్సిపల్. దెబ్బలు తగులుతా ఉండే అడిగేవాడు. నేను ఐ హావ్ సీన్ విత్ మై నెకెడ్ ఐస్, ఐ హావ్ సీన్ ప్రిన్సిపల్ క్వశ్చన్ చేయటం. మా కాలేజీలో కూడా క్వశ్చన్ చేయటం. మేము పెద్ద పెద్ద గొడవలు చేసేసి ప్రిన్సిపాల్ని లోపల లాక్ చేసేసి చేస్తా ఉంటే ఈ లోపల పోలీసు వాడు వచ్చి తలుపు తీస్తే నేను లోపల రమ్మని ఎవరు చెప్పాడు, నీకు ఏమైనా చెప్పాను, నేను ఫోన్ చేశాను, ఇది మంచి పద్ధతి కాదు, ఇది విద్యాలయం, మీరు లోపల రాకండి, ఇది ఒక ఆలయం, మీరు లోపల రాకండి. అట్లాగే ఏ ప్లేస్ అయినా సరే, ఏ ప్రైవేట్ ప్లేస్కి అయినా సరే పోలీస్ హ్యావ్ వెరీ లిమిట్స్. ఓకే, ఇప్పుడు అక్కడ మీరు కాలేజ్ అని చెప్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఈ మధ్య కాలేజెస్ లో గొడవలు, మనం మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో గొడవలు, యూనివర్సిటీస్ కి సంబంధించి, మొన్న HCUకి సంబంధించి గొడవలు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా అక్కడ అదుపు చేయడానికి పోలీసులు వెళ్ళడానికి ఉంటుందా సార్? డెఫినెట్ గా ఆ కాలేజ్ యాజమాన్యం కంప్లైంట్ ఇవ్వాలి. యాజమాన్యం కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసు లోపలికి వెళ్ళటం లేదు.
అంటే ఫోన్ ప్రిన్సిపల్ నుంచి ఖచ్చితంగా రావాలి. రావాలి. ఓకే. నేను కంట్రోల్ చేయలేకపోతున్నా సిచ్యుయేషన్ ని. లోపల చిన్న సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి వాచ్మెన్ ఉంటారు, వీళ్ళందరూ ట్రై చేస్తారు. అండ్ టీచింగ్ స్టాఫ్ ట్రై చేస్తారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ట్రై చేస్తారు. అవి దాటితే వాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు కష్టంగా ఉంది, ఇది రక్తపాతం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది, దయచేసి వచ్చి ప్రొటెక్ట్ చేయండి అంటే తప్ప పోలీస్ వాళ్ళు లోపల రావటం లేదు. ఓకే. అండ్ ఎంట్రీ ఆఫ్ ద పోలీస్ ఇంటూ ఏ ప్రైవేట్ ప్లేస్ ఈస్ వెరీ రిస్ట్రిక్టెడ్. ఫండమెంటల్ రైట్స్ కట్టేలు అవుతున్నాయి. రైట్ టు లైఫ్ అన్నది ఒకటి ఉంటుంది మనకి ఫండమెంటల్ రైట్ లో. నేను బతికే హక్కు ఉంటుంది, నైట్ టు రెసిడెన్స్ ఉంటుంది, నేను ఉండే హక్కు ఉంటుంది. దాంట్లోకి ఏ వ్యక్తి కూడా లోపల రావటానికి వీలు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.